చంద్రబాబు తిరుపతి లడ్డూపై ప్రకటన చేసినప్పటి నుంచి పైచేయి కోసం ప్రధాన పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. అడ్డంగా బుక్కయ్యామని అర్థమైపోయిన వైసీపీ ఎదురుదాడికి కొత్త ఆయుధాలు వెతుక్కుంటోంది. అదే టైంలో జగన్ పార్టీని లేవకుండా కొట్టేందుకు టీడీపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎందుకో 1-2 రోజులుగా వైసీపీ కాస్త దూకుడుగా ఉన్నట్లు అనిపిస్తోంది. వైసీపీని కౌంటర్ చేసేందుకు టీడీపీ భారీగా సోషల్ మీడియా గేమ్ ఆడుతోంది. ఈలోపు బీజేపీ నేత అయిన కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణియన్ స్వామి ఎంట్రీ ఇవ్వడంతో ఇక వ్యవహారం మొత్తం కంపు కావటం ఖాయమనిపిస్తోంది. 2 రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ప్రధానంగా ఈ వ్యవహారం అంతా టీడీపీ అధికారంలోకి వచ్చాక జరగటం, మరోవైపు కల్తీ అయ్యిందని ఆరోపిస్తోన్న నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రకటించటం, సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాజకీయ ఆరోపణలు గుప్పించటంతో ఇదంతా వైసీపీని బద్నాం చేయడానికే అన్న అభిప్రాయం బలపడింది. నెయ్యిపై నిగ్గు తేల్చాలంటూ ప్రధాని మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు వైసీపీకి లాభదాయకమయ్యాయి. టీటీడీకి వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలో మాత్రమే గొప్పగా సేవలందినట్టు భూమన సమగ్ర వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత సోమవారం తిరుమలలో తన హయాంలో ప్రసాదాల్లో ఎలాంటి కల్తీ జరగలేదని భూమన స్వయంగా స్వామి ఆలయం ఎదుట సత్య ప్రమాణం చేయటం వైసీపీకి కాస్త అడ్వాంటేజ్ ఇచ్చినట్లుగా కనిపించింది. అదే టైంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా వైసీపీ తన నిజాయితీని చాటుకునే ప్రయత్నం చేసినట్లయింది. సిబిఐ లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ లేదా న్యాయస్థానం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీతో నెయ్యిలో కల్తీపై నిగ్గు తేల్చాలని వైవి తన పిటిషన్లో కోరటం విశేషం. అలాగే తమిళనాడు బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి కూడా చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, నిగ్గు తేల్చాల్సిందే అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటంతో టీడీపీ కొంత ఆత్మరక్షణలో పడింది. అలాగని టీడీపీ మౌనంగా ఊరుకుందనుకుంటే పొరపాటే. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎంట్రీ ఇచ్చేసి వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టింది. అసలు దేవుణ్ణే నమ్మని వాళ్ళు తిరుమల కొండపై ఎలా ప్రమాణం చేస్తారని వందల కొద్దీ పోస్టులతో ఊదరగొట్టింది. కల్లబొల్లి కబుర్లు, దొంగ నాటకాలను వెంకన్న భక్తులు విశ్వసించే ప్రసక్తే లేదని టీడీపీ అంటోంది. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తిరుమలలో నాటకాలు ఆడటం మానేసి విచారణకు రావాలని టీడీపీ సవాల్ చేస్తోంది. లడ్డూ స్కామ్పై, కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ మొదలైతే అన్ని నిజాలు బయటపడతాయన్నది టీడీపీ వాదన. విజిలెన్స్ విచారణకు డుమ్మా కొడుతూ అధికారుల సమన్లకు మొహం చాటేస్తున్న సుబ్బారెడ్డికి మాట్లాడే హక్కు లేదని టీడీపీ అంటోంది. ఇదిలా ఉండగా తిరుమలకు సంబంధించి మరో ఘోరం జరిగిపోయింది. లడ్డూలో పొగాకు పొట్లం వచ్చినట్లు తాజాగా వార్తలొచ్చాయి. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడానికి చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డూ తీయగా ప్రసాదంలో పొగాకు పొట్లం కనిపించింది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగాకు కనిపించడంతో భక్తురాలు ఆగ్రహం చెందుతున్నారు. దీనికి చంద్రబాబు సమాధానం ఏమిటో చూడాలి.